తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ఆహ్వానం. నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి అభినందనలు. అజిత్ భయ్యా చెప్పారు, రవి గారు చెప్పారు, చెప్పారు. నారాయణ గారు 10 కోట్లు తన సొంత నిధులతో మనకి కార్యకర్తలకి మంచి చేయాలనే ఉద్దేశంతో దీన్ని చెప్పారు. ఇది ఎలక్షన్ ముందు చెప్పలేదు అని అజిత్ భయ్యా గారు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనము ఇంకొక పాయింట్ చూసుకోవాలి. ఏంటంటే అది ఎలక్షన్ ముందు వాగ్దానం లాగా చెప్పలేదు. ఇంకొకటి గెలిచిన తర్వాత నన్ను గెలిపించినందుకు ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పలేదు. ఆఫ్టర్ ఎలక్షన్, బిఫోర్ రిజల్ట్ కి ముందు, ఎలక్షన్ తర్వాత మధ్య పీరియడ్ లో చెప్పిన వాక్యం ఇది. అంటే వెలుపు ఓటర్లకు అతీతంగా నెల్లూరు నాది, నా ప్రజలు, నా కార్యకర్తలు, వారికి నేను చేయాలి. ఆర్థిక సహాయం అంటే 100 ఇచ్చి, లేదు ఒక 500,000 రూపాయలు, 1 లక్షలో 2 లక్షలు ఇచ్చి వారిని అంతవరకు వారి టెంపరీగా వాళ్ళ అక్కడి వరకు ఉంచడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆర్థిక సహాయం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో నారాయణ గారు ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికోసమే అంతేకాకుండా హెల్త్ పరంగా మెడికల్ కాలేజ్ నుంచి క్యాంప్స్ కండక్ట్ చేసి నేత్ర జ్యోతి అని, తర్వాత ఒక మెడికల్ మొత్తం మొత్తం ఒక అంబులెన్స్ లాగా ఒక వెహికల్ లో పెట్టి అది ప్రతి ఏరియాకి అక్కడ ప్రజల వద్దకే వైద్యం, అటువంటి కార్యక్రమాలు కానీ, లేకపోతే కాంటాక్ట్స్ ద్వారా, లేకపోతే ఇంకొక చిన్న పనులు చేసుకొని వాళ్ళు బిజినెస్ రన్ చేసుకుంటే ప్రత్యేకించి మహిళలు వారికి కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లాగా అయ్యేటట్టుగా చూడటము, ఆ విధంగా వాళ్ళ యొక్క ధైర్యాన్ని పెంచడం నారాయణ గారు చేస్తున్నారని. నేను పోయినసారి దసరా అమ్మలు అక్కడక్కడ ఒక చోట అమ్మలకి పోవడానికి అమ్మవారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట వెళ్ళినప్పుడు ఆమె నా దగ్గరికి వెళ్ళి తిరిగి వెంటనే వచ్చి ఆహ్వానించి లోపల తీసుకెళ్తూ, అమ్మ నేను ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, చాలా దాంతో నేను అంత ముందుగా కాదు, ఒక బిజినెస్ ఉమ్మని అని చాలా గర్వంగా అనేదానికన్నా మనం ధైర్యంకి కాన్ఫిడెన్స్, ఎప్పుడైనా ఒక పని చేసి నాకు నేరుగా ఒక పని చేసుకుంటున్నాను, నాకు నేరుగా సొంతంగా ఒక ఆదాయాన్ని తెచ్చుకోగలుగుతున్నాను అంటే దాంతో వాళ్ళకి ఆ మనోధైర్యం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ తో, ఆ ధైర్యంతో ఆమె చెప్పడం నాకు అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. సార్ చేస్తున్న దాని రిఫ్లెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది అనేది ప్రత్యేకంగా చూశాను. సో అటువంటి ఎన్నో ఉత్తమమైన కార్యక్రమాలు. తర్వాత నేను ఈ ఎలక్షన్స్ లోకి వచ్చి, అంటే అసలు మామూలుగా పాలిటిక్స్ లోకి వచ్చామంటే కానీ ఏదైనా ఒక నెల్లూరుకి సంబంధించి కానీ, ఎక్కడైనా ఒక పెళ్లికి వెళ్తే పెళ్లి కూతురు కానీ, పెళ్లి కొడుకు కానీ, లేకపోతే పెళ్లి కూతురు అమ్మ నాన్నలో కానీ, పెళ్లి కొడుకు అమ్మ నాన్నలో కానీ ఎవరో ఒకరు నారాయణ స్టూడెంట్ అయ్యారు. ఒక్కొక్కసారి 2 నారాయణ స్టూడెంట్స్ అయ్యారు. అంటే ఆధారం ఇద్దరు, లేకపోతే కనీసం 3, ఒక్కొక్క చోట 6 కూడా నారాయణ స్టూడెంట్స్ అయిన సంఘటనలు కూడా చూస్తారు. సో ఒక మనిషికి గుర్తింపు కావాలి అంటే ఆల్రెడీ ఆ గుర్తింపు ఉంది సగంలో, ప్రత్యేకించి వేరే గుర్తింపు అవసరం లేదు. సో గుర్తింపు కోసము పాలిటిక్స్ లోకి వస్తారు అంటే మనకు ఆల్రెడీ ఆ గుర్తింపు ఉంది కదా, పాలిటిక్స్ లోకి రావాల్సిన అవసరం ఏంటి? ఎలా అంటే సార్ ఒక విషయం చెప్పారు ఆలోచన ఏంటంటే విద్య ద్వారా ఇది చేయొచ్చు, కానీ పొలిటికల్ లో మేజర్ యాంగిల్ అంటే కొన్ని నగరానికి చేయాల్సి ఉంటాయి, మేజర్ ఉంటాయి. ఒక మంచి నీటి తీసుకురావడం కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కానివ్వండి, ఎండ్ రోడ్స్ అవ్వనివ్వండి, పార్కులు కానివ్వండి, ఇటువంటి పెద్ద పనులు అయితే అది కేవలం పొలిటికల్
ఉంటాం. సో అట్లా నెల్లూరుకి చెయ్యాలి అనే ఉద్దేశంతో మాత్రమే దీనిలోకి రావడం జరిగింది. అంటే నా ప్రజలు, నా నెల్లూరు, మా వాళ్ళు, వాళ్ళ వలన నేను ఇంత అభివృద్ధిలోకి వచ్చాను. కాబట్టి ఇంత అభివృద్ధిలోకి రావడానికి తోడ్పడిన నెల్లూరు వాసులకి నేను ఏదో ఒక విధంగా ఆ రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అదే రకంగా నెల్లూరు వాసులు కూడా ప్రతి ఒక్కరు మా నారాయణ సార్ అని వారి ప్రత్యేకంగా నారాయణ గారిని వారి హృదయంలో వాళ్ళ ఫ్యామిలీలో కూడా చూపించడం జరిగింది. ఈ విధంగా సార్ని మీరు చాలా అభిమానంతో తన వ్యక్తిగా చూస్తున్న అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నారాయణ గారి బర్త్డే సందర్భంగా ఒక్కసారి నారాయణ సార్ అందరూ హ్యాపీ బర్త్డే నారాయణ సార్, హ్యాపీ బర్త్డే నారాయణ సార్, హ్యాపీ బర్త్డే నారాయణ సార్. చాలా సంతోషంగా ఉంది. మంత్రి గారు నారాయణ గారి జన్మదినం ఒక పండుగ లాగా చేసుకోవడం నిజంగా నారాయణ గారు చేస్తున్న అదృష్టం కాదు, మనం చేస్తున్న అదృష్టం. మనకు నారాయణ గారు ఇక్కడ మంత్రిగా, నాయకుడిగా చాలా మంది ఈరోజు రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఎన్నికల ముందు ఒక మాట చెప్తాను, ఎన్నికల తర్వాత ఆ మాటలు మర్చిపోతాం. ఎన్నికల ముందు కార్యకర్తలు మా రక్తం, మా ప్రాణం ఇవన్నీ చెప్తాం మేము. కానీ నిజంగా కార్యకర్తల కుటుంబాలు, కార్యకర్తల బిడ్డల చదువులు, వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్ని శుద్ధంగా ఆరా తీసి ఆ కుటుంబాలకి సహాయం చేసిన వ్యక్తి మంత్రి నారాయణ. ఈరోజు బహుశా భారతదేశంలోనే ఎవరు కానీ గెలిచిన తర్వాత 10 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం తమ సొంత కుటుంబ నిధులు తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఎవరు లేరు. ఎలక్షన్ ముందు పార్టీ నాయకులు కార్యకర్తలకి సహాయపడడం అనేది అది సహజం. ఎలక్షన్ తర్వాత చేయడం ఇది ఎందుకంటే కుటుంబంగా మేము అందరం భావించాలి. కాబట్టి ఈ కుటుంబంలో చిన్న ఫంక్షన్స్ కానీ నేను చూశాను. మళ్ళా మామూలుగా నాయకులు రావడమే కష్టం. చిన్న కుటుంబంలో జరిగే ఫంక్షన్స్ వచ్చి ఒకవేళ ఆయన లేకపోతే రమా మేడం పంపడం లేదా వాళ్ళ బిడ్డల్ని పంపడం మళ్ళీ అర్థం చేసుకోవాలి. కొత్త తరం రాజకీయం మనుషుల్ని అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. అట్లని ఆ రోజు 500 రూపాయలు ఇవ్వమని వాళ్ళ జీవితంలో బాధ చేసినట్టు కాదు, కూలి ఇచ్చినట్టు. వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏం కావాలి నేను చూస్తున్నా. ఎంతో మంది మహిళలకి, ఎంతో మంది యువతకి కాంట్రాక్ట్స్ ఇప్పిస్తున్నారు. కాంట్రాక్ట్స్ ఇప్పించడం అంటే వాళ్ళకేమి ముందర నుంచి కాపీ చేసుకుని మనకు వచ్చేది కాదు, నేర్చుకుంటారని చెప్పి. ఈ రోజు నేర్చుకుంటే 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. ఎంతో మంది వాళ్ళ బిడ్డలకి ఈ రోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ లో చదివిస్తున్నారు ఫ్రీగా. దాదాపు 3000 కుటుంబాలకి హాస్పిటల్లో ఏ సమస్య వచ్చినా అది లక్షలు నేను చూశాను. ఒకరిద్దరికి 15 లక్షల పైన కానీ ఖర్చు పెట్టిన విషయం ముఖ్యమంత్రి నిధి నుంచి ఇప్పిస్తాను, ప్రధానమంత్రి నిధి నుంచి ఇప్పిస్తాను అని ఎప్పుడు చెప్పరా. తన వంతు స్వయంగా సొంత డబ్బులతో చేసిన విషయం అందరూ మర్చిపోతుంది. ఈరోజు మీరు అందరూ చాలా మంది ఏదో ఫంక్షన్ పిలిచేందుకు కష్టంగా వస్తున్నారు, చాలా మంది చాలా ఇష్టంగా వస్తున్నారు. నేను చాలా మంది చెప్తున్నాను, ఈ నియోజకవర్గం వదిలేసి ఇంకో నియోజకవర్గం వెళ్ళి చూస్తే ఎమ్మెల్యే పరిస్థితులు ఇంత మీకు
పర్సనల్ గా ఒక వ్యక్తిని ఈ రోజు తనతో కూర్చొని మీరు కాన్ఫరెన్స్ రూమ్ లో చర్చిస్తా ఉంటే ఈ జీవితానికి అటువంటి ఒక్క సంఘటన చాలు మీరందరూ సక్సెస్ అయ్యారని చెప్పుకోవడం. రోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇటువంటి మంచి వ్యక్తులు మన నెల్లూరు నగరానికే కాదు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అవసరం. ఆయన జనాలు మనుషులు కావాలంటే ఆయన సంస్థలోనే ఒక 50,000 డైరెక్ట్ ఇండైరెక్ట్ ముందు పనిచేస్తాం. ఈరోజు నాణ్యత కావాలి, క్వాలిటీ కావాలి, విశ్వాసం కావాలి మనుషుల్లో. మా అందరికీ సహాయపడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం ఈరోజు అమరావతి ఇంత సజావుగా జరుగుతుందంటే, ఇంత స్పీడ్ గా జరుగుతుందంటే నారాయణ గారి యొక్క కృషి. ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా తీసుకోండి, కళ్ళలో ఇన్ఫెక్షన్ అయితే కళ్ళలో ఇబ్బంది ఉంటుందంట, ఆ డ్రాప్స్ కారులో వేసుకుని అందరూ ఉంటారు. అక్కడ ఉంటూ నెల్లూరు నగరంలో అభివృద్ధిని ఎలా పరిగెత్తిస్తున్నారు. ఒక నగరమే కాదు, అన్ని రాష్ట్రంలో మున్సిపాలిటీలు అన్నింటి ఈ రోజు గతంలో చూసినట్టు ఎక్కడికి పోయినా, ఏ రోడ్లో పోయినా ఈ రోజు ఇక్కడ చెట్లు పువ్వులు అన్ని చూస్తున్నాము. డివైడర్స్ గతంలో లేవు. ఒక వ్యక్తి వల్ల, ఒక కుటుంబంలో కాదు ఈ రాష్ట్రంలో మార్పు వస్తుండే వ్యక్తి మనతో ఉన్నాడు, మరో అందరితో ఉన్నామంటే అందరూ దానికి గర్వపడాల్సిన సమయం ఇది. ఈ యొక్క పుట్టినరోజు ఇంత ఘనంగా పండుగ చేసుకుంటున్నాము. దీంట్లో రమా మేడం, అలాగే వాళ్ళ చిన్న అల్లుడు మన రవితేజ్ రావడం, అలాగే మన జిల్లా అధ్యక్షుడు వీరా రవిచంద్ర గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అంటే మా నాయకులందరూ, అలాగే వచ్చిన నాయకులందరూ కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా బాలాజీకి, మన జహీర్, తెలుగు నాయకుడికి, మన మధుకి, అందరికీ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసిన దానికి వినూతనంగా డ్రోన్ లో పాలాభిషేకం చేయించాడు. దానికి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సార్ జన్మదిన సందర్భంగా అందరం ఈరోజు వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ, ఇప్పుడే తిరుమల ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా మంత్రి గారు ఎప్పుడు టెక్నాలజీ వేగవంతంగా పనులు జరిగిపోవాలా అని ఆలోచన చేస్తున్నారు, ఆచరణలో చూపిస్తున్నారు. అందుకే తిరుమల, జహీరు, బాలాజీ వీళ్ళు కూడా బయట డ్రోన్ ద్వారా పాలాభిషేకం చేశారు. నారాయణ సార్, మేడం రవి రావడం లేదు. ఎందుకంటే బయట మేము కూడా అందరం డ్రోన్ తో పాలాభిషేకం అని చెప్పి కార్యక్రమాన్ని పెట్టి బయట నిర్వహించారు. అనేక మంది పెద్దలు ఈరోజు మాజీ మేయర్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, మాజీ చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు సుజాత గారు, డిప్యూటీ మేయర్ కుమార్ గారు, మాజీ చైర్మన్ కాలపాక అంకర్ గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులుగా మేడం రమాదేవి గారు, అల్లుడు రవితేజ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రుల బాబారావు గారు, అందరూ కూడా విజేత గారు, నగర అధ్యక్షుడు మధు గారు, కార్యక్రమానికి అందరూ ఒకసారి కనిపించలే. నాకు రాగానే అడిగారు, నారాయణ సార్ బర్త్డే స్పెషల్ అర్థాలు పెట్టించో ఎప్పుడు అందుకే మళ్ళీ మీ అందరికి ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్పడం జరిగింది. అనేక మంది సార్ గురించి చెప్పిన ఆయన దాదాపు 35 సంవత్సరాలు సార్తో పరిచయం. వారితో రాజకీయాల్లో 2014 నుంచి అయినా, దానికి ముందు 92 నుంచి కూడా నారాయణ సార్తో అనేక సందర్భాల్లో వారితో కలిసి పనిచేయడం. వారు పనితీరు ఎందుకంటే 14లో సార్ మంత్రిగా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు టైమింగ్ లేకుండా రాత్రులు కూడా 1 గంటలు కూడా పోలమ్మా ఇంకో మాట్లాడరావాలి.
వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కేది లేదు, లేకపోతే ఇంటికి పోయి మేడం తప్పి లేపేది ఇద్దరు. వాళ్ళకి ఆశ్చర్యపోలేదు, ఏదో అక్కడ ఉడిగేటప్పుడు వచ్చాడు. కానీ మనం 92 నుంచి అనుకోవాలి. ఎందుకంటే నారాయణ సార్ మేము పక్కనే రొయ్యల చెరువులు ఉండేది. ఒక్కోసారి మేడం కూడా తీసుకొచ్చేది అర్ధరాత్రి 1:30. ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని చెకింగ్ చేయడానికి మనీ ఇద్దరు పక్కనే. నాకు సార్ ఈ టైం వస్తాడని తెలిస్తే పక్కన ఇటువైపు మా బండి మీద నా బెడ్రూమ్ ఉండేది, అటువైపు నారాయణ సార్ ఫామ్ దగ్గర మనీ ఉండేది. మళ్ళీ చెకింగ్ అనమాట, చెప్పేది లేదు. నేను ఆదివారం వస్తాననేది శనివారం రాత్రి మేడంని 118 ఉండేది, పీరియడ్ 118 కాదు. దాన్ని వేసుకొని వచ్చేది ఆ మట్టి రోడ్లు ఒక్క రోడ్లలో. అప్పుడు రోడ్లు కూడా అంటే ఆయన పనికి రాత్రి 1 గంటలకు వచ్చి 2:30-3 దాకా చెరువులు తిరిగేది. మొత్తం అంతా మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. రొయ్యలకు మేత చేశారంటే దాంట్లో ఆ దగ్గర అర్ధరాత్రి పెద్దలు చూడు చెప్పగలం అంటే టెస్ట్ వెళ్తూ ఉంటారు. ఆయన గత రాజకీయాల్లో కూడా 1 సంవత్సరం 1.5 సంవత్సరం అడ్జస్ట్ కావడానికి జిల్లాలో చాలా ఇబ్బంది పడ్డారు. ఆయనకు ఒక టైమింగ్, ఎందుకంటే నిరంతరం రోబోలాగా పనిచేసే తత్వం మన మంత్రి గారు నారాయణ గారు. అనుకున్నది వారం అంటే 3 రోజుల్లో చేయలేము, 3 రోజులు అంటే 1 రోజులో చేయలేమని ఒక్కోసారి విభేదిస్తున్నది కూడా. సార్ ఇది కరెక్ట్ కాదు, రాజకీయాలు ఎందుకంటే కానీ ప్రజలకి అలవాటు పడిపోయారు సార్తో కలిసి పనిచేయడం. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేయాలన్నా ఈరోజు కార్యకర్తల సంక్షేమం గురించి మీరు అందరూ చెప్తూ ఉన్నారు. కానీ పబ్లిసిటీ లేకుండా ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది తెలియకుండా నేను 15 రోజుల క్రితం అనుకుంటా కలెక్టర్ మేమంతా సార్తో సమావేశం వెళ్ళి మధ్యలో డైనింగ్ వైపు వచ్చాను. అనురాధం దగ్గర విజేత దగ్గర ఒక చెక్కు, ఇన్ని చెక్కులు ఉన్నాయి, కొన్ని వందల చెక్కులు. నేనేమి చెప్పా నాకు కూడా నెలలో క్లాసులు అటు నవ్వుతున్నా. ఎందుకంటే కార్యకర్తలకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారనే దానికి ఇప్పుడే అందరూ విద్య ద్వారా మనం సేవ చేస్తే బాగా, మళ్ళీ రాజకీయాలు మనకు అవసరమా అని కూడా చర్చ వచ్చింది. కానీ సాగుతున్నటువంటి ఆయన వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు 5 లక్షల మంది స్టూడెంట్స్, 50,000 మంది ఉపాధ్యాయులు, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వ్యాపారాలు ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ పార్టీ ఉన్నా గౌరవంగా చూసుకునే నారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చాక అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అభివృద్ధి అమరావతి విషయంలో కానీ, నగరంలో కానీ, రాష్ట్రంలో మున్సిపల్ వీళ్ళ అభివృద్ధి. కానీ ప్రతిపక్షంలో ఎప్పుడు పోయినా ప్రతి ఒక్కరు హైదరాబాద్ ఆఫీసులో కూర్చుంటే ఆ ఎంక్వైరీలు, ఈ ఎంక్వైరీలు, ఆ హాస్టల్ మూసేసారంటే, ఈ కాలేజీ పర్మిషన్ రద్దు అయిందంటే, ఈ స్కూల్ పర్మిషన్ రద్దు అయిందంటే, ఎంత వేధింపులు, ఎంత ఒత్తిడి, ఎంత హింసకి గురి చేశారంటే నిరంతరం ఎప్పుడు ఆందోళన ఉండేది. ఒకవైపున విద్యా సంస్థలు మిగతా ఫ్యాక్టరీలో నెల మూసేసి మళ్ళీ 1 నెల తర్వాత ప్రారంభించేదానికి కాదు. కానీ ఆయన కూడా క్రెడిబిలిటీ దెబ్బతీయాలని విద్యా సంస్థలు మూతేయాలని అనేక ప్రయత్నాలు చేసినా, ఎక్కడ చెల్లించకుండా కేసులు పెట్టినా, జైలు వేయాలనే ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులు అందరి మీద, అందరూ మేడం కానీ పిల్లలు కానీ అందరినీ, అక్కడ ఉన్న ఉద్యోగస్తులు అనేక మందిని ఎంక్వైరీల పేరుతో వేధించిన, ఎక్కడ కూడా చెల్లించకుండా చంద్రబాబు నాయుడు గారిని అండగా ఉండి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఆ బాధలన్నీ అనుభవించారు. ఈరోజు మళ్ళీ కార్యకర్తలకి అండగా ఉండేందుకు ఒక వైపున కార్యకర్తల సంక్షేమం, మరొక వైపున నగరాభివృద్ధి, అదేవిధంగా ప్రతిపక్షంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలకి వారికి ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు, లేక వ్యాపారాల్లో ముందుకు వచ్చేవాళ్ళు, లేక వాళ్ళు వైద్య ఆరోగ్యం గురించి, ఆ కుటుంబాల్లో బిడ్డల విద్య గురించి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబం అంతా ఒకరికి
నలుగురు మేడం తెలుగుతున్నారు, బాబు తెలుగుతున్నారు, అప్పుడప్పుడు రవి వస్తున్నాడు, నారాయణ సార్ నిరంతరం పనిచేస్తున్నాడు. కార్యకర్తలందరి చేత పార్టీని పటిష్టం చేయాలా, నెల్లు ఒక మోడల్ గా ఉండాలా, నగర అభివృద్ధిలోనే కాదు పార్టీలో కూడా అనేటువంటిది. కానీ అందరూ 100% అందరూ సాధించలేము. ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది బిడ్డలకి ఒకరికి తగ్గొచ్చు, లేకపోతే ఒక తమ్ముడికి తగ్గొచ్చు, ఒక తమ్ముడికి ఎక్కువ రావచ్చు. కానీ రొటేషన్ లో అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు మంత్రి గారు చేస్తున్నారు. అందరూ వారు చేసేటువంటి ప్రయత్నాన్ని, వారి కుటుంబ సభ్యులందరూ చేసేటువంటి ప్రయత్నానికి అందరూ పార్టీ అంతా అండగా ఉంది. నారాయణ సార్కి భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతితో పాటుగా నెల్లూరు నగరాన్ని కూడా వారు చేసే అభివృద్ధికి అందరూ సహకారం అందిస్తూ కార్యకర్తల సంక్షేమానికి వారికి తోడుగా అందరూ ఉండి వారి జన్మదిన వేడుకలు ఈరోజు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మిత్రులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ